వెల్కమ్ టు ధర్ని టీవీ. వెంకటగిరి పట్టణం వైష్ణవి డిగ్రీ కళాశాల నందు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేవీకే ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక శాతం మంది యువత ఉన్న దేశం మనది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకులు నూతనంగా ఓటు నమోదు చేసుకోవాలి. మీ ఓటును రాబోయే ఎన్నికల మీ భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర రాజధాని నిర్మాణం ఉపయోగించాలి. విద్యార్థులు మంచి విద్య, ఉద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మీ ఓటును ఆలోచించి వినియోగించాలి. 2022 సంవత్సర నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో 24% నిరుద్యోగ సమస్య చేరుకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ శాతం యువత డ్రగ్స్ కు బానిసలైనారు. ఉన్నత విద్యారంగం వినాశనమైంది. యువగలం పాదయాత్రలో భాగంగా రాష్ట్రమంతా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న నారా లోకేష్ సూచనలతో రాష్ట్రంలో యువత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని యువగలం పథకాన్ని టీడీపీ ప్రవేశపెట్టిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శులు చావా హేమంత్ సుకుమార్, నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు శివతేజ, వెంకటగిరి పట్టణ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నాని, యువ నాయకులు పద్మనాభం, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందిస్తారు. ఏ ప్రభుత్వం వస్తే నాకు తెలిసి ఉండే పిల్లలందరూ కూడా 80% పల్లెల్లో నుంచి వచ్చు. రోడ్లు బాగుపడతాయి. ఏ ప్రభుత్వం వస్తే వైద్య రంగం బాగుపడుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. ఈరోజు కళాశాల విద్యార్థులు యూట్యూబ్ లో చూస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్, నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితుల్లో మనం లేకుండా బయట రాష్ట్రాలకు వెళ్తే ఏదైనా నీకు రాజధాని అని అడుగుతున్నారు. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఏది నీ రాష్ట్రం అని అడిగినప్పుడల్లా నీ తల్లిదండ్రులు ఎవరని అడిగితే బాధ వేస్తుంది. అదేవిధంగా యూట్యూబ్ లో గంజాయికి అలవాటు పడి విద్యార్థులు విద్యార్థుల్ని కొట్టుకున్న సందర్భాలు చాలా చూశారు ఈ మధ్యకాలంలో. ఎన్నిటి కారణమైంది పరిపాలన వ్యవస్థ బాగాలేకపోయింది. ఆ వ్యవస్థ బాగుండాలంటే మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో ఉండే ఆయుధం ఏది? ఓటు. ఓటు అనే ఆయుధంతో మీ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాబోయే తరం మీ అన్నదమ్ముల భవిష్యత్తు నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికే మా ఓటు అని చెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధికి